బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పాషమేలారంలోని సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదైంది. యాజమాన్యం నిర్లక్ష్యంతో 36 మంది కార్మికులు మరణించారని బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో బిఎన్ఎస్ సెక్షన్ 105, 1010, 117 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బీడీఎల్ భానూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఘటన జరిగి 24 గంటలు జరిగినా యాజమాన్యం జాడలేదు. దీంతో అధికారులు పోలీసులు కేసు నమోదు చేశారు. పాషమైలారం పేలుడు ఘటనకు ముందు దృశ్యాలు వెలికి వచ్చాయి. సీసీ ఫుటేజ్ బయటకొచ్చింది. పేలుడు సమయంలో భూ ప్రకంపనలు జరిగినట్టుగా సీసీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. పాషమైలారం పేలుడు ఘటనకు ముందు దృశ్యాలు వెలికి వచ్చాయి. సీసీ ఫుటేజ్ బయటకొచ్చింది. పేలుడు సమయంలో భూ ప్రకంపనలు జరిగినట్టుగా సీసీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. సంగారెడ్డి జిల్లా పాషమేలారంలోని సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదైంది. యాజమాన్యం నిర్లక్ష్యంతో 36 మంది కార్మికులు మరణించారని బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో బిఎన్ఎస్ సెక్షన్ 105, 110, 117 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బీడీఎల్ భానూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఘటన జరిగి 24 గంటలు జరిగినా యాజమాన్యం జాడలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, మొత్తానికి ఇటు పాషమైలారం పేలుడు ఘటనకు ముందు దృశ్యాలైతే బయటకు వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, అసలు ఇప్పుడు యాజమాన్యం అయితే బయటికి రాలేదు. సో దీనిపై అయితే కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే అసలు ఘటనకు ముందు ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ లో అయితే రికార్డ్ అయ్యాయి. సో ఏ విధంగా చూడాలి, అసలు ఘటన ఎలా జరిగింది? పాషమైలారం సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో జరిగిన బ్లాస్ట్ పైన ఇప్పటికే పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే ఇన్సిడెంట్ లో ఇప్పటికీ 38 మంది చనిపోయినట్లు ధృవీకరించినప్పటికీ కూడా మృతుల సంఖ్య అనేది అనఫీషియల్ గా ఇంకా చాలా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి దాదాపు 46 వరకు ఇందులో మృతుల సంఖ్య ఉండొచ్చు. ఇంకా ఈ మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేది ప్రాథమికంగా మనకు తెలుస్తూ ఉంది. అయితే సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంపై ఇప్పుడు అనేకమైనటువంటి విషయాలు అనేవి వెలుగులోకి వస్తున్నాయి. ఎప్పుడైతే ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందో, అంటే జూన్ 30వ తేదీన ఉదయం 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి సందర్భంలోనే ఆ ఇన్సిడెంట్ కు సంబంధించి ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు వారి నుంచి ఎటువంటి ఒక ప్రాపర్ రెస్పాన్స్ అనేది లేదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చినటువంటి సందర్భంలో కూడా పరిశ్రమ నిర్వహిస్తున్నటువంటి యజమానుల యొక్క తీరు అనేది చాలా నిర్లక్ష్యంగా ఉందనేటువంటి ఆరోపణలు సైతం వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ కంపెనీ మీద ఇప్పటికే తాజాగా ఓ వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. బిఎన్ఎస్ 105, 110, 117 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీడీఎల్ భానూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 45 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ యొక్క వ్యవహారంలో జశ్వంత్ అనేటువంటి వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇన్సిడెంట్ జరిగి 3 రోజులు అవుతున్నప్పటికీ నేటితో ఇప్పటి వరకు పరిశ్రమ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది లేకపోవడం, మృతుల కుటుంబాలకు సంబంధించి కావచ్చు, క్షతగాత్రుల విషయంలోనూ, మరోవైపు అసలు ఇన్సిడెంట్ జరగడానికి కారణాలపైన ఇప్పటికే అంటే ఒకవైపున ప్రభుత్వ యంత్రాంగం అంతా పూర్తిగా అక్కడ సంసిద్ధంగా ఉండి సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉన్నప్పటికీ పరిశ్రమ సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేనటువంటి ఆరోపణలు అనేవి వెలువెత్తుతున్నాయి. ఇక ముఖ్యంగా అక్కడ ప్రమాదం అనేది జరగడానికి సంబంధించి ప్రమాదం జరగడానికి కారణాలలో భాగంగా ఎప్పుడైతే ఉదయం 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో దాదాపు ఆ రియాక్టర్స్ అక్కడ ఉన్నటువంటి రియాక్టర్లు అనేవి దాదాపు 700 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎప్పుడు అవి ఫ్లో అవుతూ ఉంటుంది. లోపల రియాక్టర్లలో 700 డిగ్రీల సెంటిగ్రేడ్ అనేది ఉంటుంది. అది దాటకుండా ఎప్పటికప్పుడు ఆ ఫ్లక్చుయేషన్స్ ని కంట్రోల్ చేస్తూ ఒక స్టేబుల్ టెంపరేచర్స్ అనేవి మెయింటైన్ అయ్యేలాగా లోపల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే అది ఊహించని విధంగా హై టెంపరేచర్ అంటే 700 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ టెంపరేచర్ అనేది నమోదైన కారణంగానే ఇంత ఒకసారిగా రియాక్టర్లలో ఆ బాయిలర్స్ లో పేలుడు సంభవించి బ్లాస్ట్ అనేది సంభవించినటువంటి సందర్భంలో ఆ పేలుడు దాటికి దాదాపు 10 మంది వ్యక్తులు
ఆ బ్లాస్ట్ దెబ్బకి 100 మీటర్ల దూరంలో ఎగిరిపడి ప్రాణాలు కోల్పోయారు. విత్ ఇన్ స్పాట్ లోనే కనీసం శరీర భాగాలు కూడా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది మనకు మొట్టమొదటిసారి ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చిన తర్వాత తెలిసినటువంటి విషయం. ఆ తర్వాత లోపల ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో 180 నుంచి 200 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. పైగా అదే సమయంలో నైట్ డ్యూటీ చేసిన వాళ్ళు ఉదయం రిలీవ్ చేసుకుంటారు. అలాగే రిలీవింగ్ ఇవ్వడం కోసం ఉదయం డ్యూటీకి జనరల్ షిఫ్ట్ వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. సో ఇటువంటి సందర్భంలోనే ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకోవడంతో దాదాపు 180 నుంచి 200 మంది ఉన్నారు. ఇందులో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు దాదాపు 45 మంది, ఇప్పటి వరకు 35 మంది 36 మంది అని చెప్పని ప్రాథమికంగా అంటే అధికారిక లెక్కల ద్వారా చెబుతున్నప్పటికీ కూడా ఈ సంఖ్య అనేది దాదాపు 45 నుంచి 46 వరకు ఉంటుంది. మరింత మంది ఇప్పటికి ఆసుపత్రిలో అంటే ముఖ్యంగా ధృవ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి యొక్క పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. ఆ మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనే విషయం కూడా తెలుస్తూ ఉంది. ఇంకా ఎప్పుడైతే ఇన్సిడెంట్ చోటు చేసుకున్న తర్వాత ఒకవైపున పోలీసులు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. కేవలం వారికి ఇప్పటి వరకు 1 లక్ష రూపాయల నష్టపరిహారం మాత్రమే ప్రకటించారు తప్ప అసలు మృతుల కుటుంబాలకు ఎటువంటి హామీ అనేది ఇవ్వనటువంటి పరిస్థితి. ఎంక్వైరీ కమిటీలు వేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అలాగే సిఎస్ నేతృత్వంలో కమిటీని నియమించి అసలు ప్రమాదం ఎలా జరిగిందనే దాని మీద ఆరా తీస్తాము, ఖచ్చితంగా బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకుంటున్నాం అనేటువంటి విషయాలు తెలియజేస్తున్నా అసలు మృతుల కుటుంబాలకు ఎటువంటి భరోసా ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. అక్కడ ఉన్నటువంటి కుటుంబాలను ప్రశ్నించినప్పుడు వారిని అసలు జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద బాధితులని కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు వారు చెప్పినటువంటి మాటలు అనేవి చాలా హృదయ విదారకంగా కనిపించాయి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కూలీలు. వీళ్ళందరూ కూడా బ్లాస్ట్ జరిగినటువంటి ప్రాంతంలో పౌడర్ సెక్షన్లో అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు. పౌడర్ విభాగంలో అక్కడ పనిచేస్తున్న వాళ్ళే ఈ యొక్క ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. దీని మీద అధికారులు ఒకవైపున సహాయక చర్యలు ఎంత చేసినప్పటికీ కూడా అప్పటికే తునాతునకలైపోయినటువంటి మృతదేహాలు, తీవ్రంగా గాయపడినటువంటి వ్యక్తులు, దాదాపు 45 మంది ప్రాణాలు ఇప్పటికే గాల్లో కలిసిపోగా మరోవైపు మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి కనీసం మృతదేహాలు కూడా దొరకనంత విధంగా శిథిలం అయిపోయాయి బాడీలన్నీ కూడా. సో ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అనేవి అక్కడ ఏర్పడ్డాయి. కొంతమందితో మాట్లాడించినప్పుడు పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి నూతన వధూవరులు ఉన్నారు అందులో. అలాగే భర్తలను కోల్పోయినటువంటి భార్యలు, తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పిల్లలు, వారి యొక్క ఇన్సిడెంట్స్ అనేవి చాలా హృదయ విదారక సన్నివేశాలు అనేవి మనకు పాశమైలారం సిగాచి ఇండస్ట్రీస్ వద్ద సాక్షాత్కరించాయి. సో దీని మీద అసలు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, కమిషన్లు వేస్తామని తెలియజేసినప్పటికీ కూడా వారికి ఎటువంటి భరోసాని ఇస్తుంటుంది, ప్రమాదానికి కారణమైనటువంటి సిగాచి ఇండస్ట్రీస్ నిర్లక్ష్యం పైన ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది క్వశ్చన్ మార్క్గా మారింది. ప్రస్తుతం మాత్రం సిగాచి ఇండస్ట్రీస్ యజమానులకు సంబంధించి కంపెనీ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు కమిటీని వేసి కమిటీ ద్వారా కూడా అసలు వాస్తవాలను రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తామంటూ ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇక నిన్నటి నుంచి కూడా 2 మంత్రులు అక్కడే పర్యవేక్షణ జరుపుతూ ఉన్నారు. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ ఆ ప్రాంతంలోనే అధికారులను ఎప్పటికప్పుడు సహాయక చర్యలపైన ఆరా తీయడం జరుగుతుంది. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం, అలాగే ఇప్పుడు డిఎన్ఏలను అంటే మృతదేహాలను గుర్తించడం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. ఇప్పటి వరకు కేవలం ఒక 12-13 మంది మృతదేహాలకు సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ అనేది డిఎన్ఏ ప్రక్రియ ద్వారా మాత్రమే జరిగింది. కానీ మిగతా వారి యొక్క ఐడెంటిటీని కనిపెట్టడం అనేది కష్టతరంగా మారింది. వీటన్నిటి మీద కూడా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ స్వయంగా స్పాట్లోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. మొత్తానికి జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక్కసారిగా ఎప్పుడైతే అహ్మదాబాద్ ఇన్సిడెంట్ అనేది జరిగిందో 260 మంది ప్రాణాలు ఆ ఇన్సిడెంట్లో కోల్పోతే ఆ ఇన్సిడెంట్ తర్వాత అతిపెద్ద ఇన్సిడెంట్ గా ఇప్పుడు జరిగినటువంటి సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లోని యొక్క ప్రమాదం అనేది మరొకసారి ప్రతి ఒక్కళ్ళను కూడా ఆందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రత్న కుమార్.